ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనాథ్ గారు, ఎండి హోమియోపతి. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, నవ్ డేస్ ఈ డయాబెటిక్ పేషెంట్స్ అనేది ఎక్కువ అయిపోతున్నారు అండ్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనేది కూడా చాలా చిన్న వయసులో 20s లో కూడా మనం చూస్తూ ఉన్నాము. అఫ్ కోర్స్ ఇది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అనైతే కొంత అవగాహన చాలా మందికి ఉంది. కానీ ఈ షుగర్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఫుడ్ తోని హ్యాపీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫుడ్ చేంజెస్ వల్ల కూడా కొంచెం మెడిసిన్ కూడా తగ్గించుకోవచ్చు, ట్రీట్మెంట్ అనేది కూడా చెప్తూ ఉంటారు. కానీ అది ఏం ఫుడ్, ఎలా తీసుకోవాలి, ఏంటి అనేది ఇప్పటికీ చాలా కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది. అసలు ఈ షుగర్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలండి? షుగర్ ని మనం అందరము ఒక డిసీజ్ గా భావిస్తూ ఉంటాము, కానీ ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్ గా చెప్పుకోవచ్చు అండి. అంటే కొన్ని లక్షణ సముదాయం, కొన్ని గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ కనిపెట్టేటువంటి మెటబాలిక్ డిజార్డర్ గా చెప్పుకోవచ్చు. సాధారణంగా ప్రీ డయాబెటిక్ అనేటువంటి మాట ఎప్పుడు వాడతామంటే HbA1c అనేటువంటిది 5.5 వరకు ఉంటే ప్రీ డయాబెటిక్ అంటారు. అంటే బార్డర్ లైన్ డయాబెటీస్ అంటాం. 5.5 దాటినట్లయితే డయాబెటీస్ వచ్చినట్టే ఆ వ్యక్తికి. ఇప్పుడు ఈ వ్యక్తి సుమారుగా ఒక 3 నుండి 5 ఏళ్ల పాటు షుగర్ కి మాత్రలు అవసరం లేకుండా మేనేజ్మెంట్ చేసుకోగలిగిన సత్తా అతనికి ఉంది. ఏంటా జాగ్రత్తలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెజిటబుల్స్ లో ఎక్కువగా షుగర్ ని అదుపులో పెట్టేటువంటి కూరగాయల్లో కాకరకాయ చాలా మంచిదండి. కాకరకాయ, అలాగే మెంతి కూర, మెంతులు దొరుకుతాయి, మెంతి కూర కూడా దొరుకుతుంది, మెంతులు కూడా దొరుకుతాయి. సో కాకరకాయ, మెంతులు చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. మూడవది పాలకూర, స్పినాచ్ అంటాం. ఈ 3 కూరగాయలు వెజిటబుల్స్ లో ఇవి బాగా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే మనకు షుగర్ అదుపులోకి వస్తుంది. అదుపులోకి రావడానికి కొంచెం ఇంకా ఇతర జాగ్రత్తలు ఏంటి? ప్రతిరోజు ఒక 20 నిమిషాల పాటు నడక ఖచ్చితంగా ఉండాలి, వాకింగ్ ఖచ్చితంగా ఉండాలి. ఈ నడక ఏ విధంగా అంటే ముందు చిన్నగా నడవాలి, తర్వాత కొద్దిగా ఫాస్ట్గా, తర్వాత చిన్నగా కొంచెం ఫాస్ట్గా, ఇలా 20 నిమిషాల పాటు సగటున చేయాలి ప్రతిరోజుకు ఒకసారి. వారానికి 2 గంటల లెక్క ఉండాలి నడక అనేది. ఈ జాగ్రత్త తీసుకోవాలి. దీంతో పాటు తీసుకున్నటువంటి ఫుడ్ ఐటమ్స్లో కార్బోహైడ్రేట్ శాతం బాగా తక్కువగా ఉండాలి. అంటే రైస్కి కొందరు ఏంటంటే రైస్ బాగా లేటుగా తినడం, 10ంటికి 11ంటికి రాత్రి తినడం, తినగానే వెంటనే పడుకోవడం జరుగుతుంది. దీనివల్ల పొట్ట అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని అంటే మెడికల్గా చెప్పుకోవాలంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, తద్వారా షుగర్ లెవెల్స్ షూటప్ అవుతాయండి. సో భోజనం చేయగానే, రాత్రి భోజనం చేయగానే వెంటనే పడుకోవద్దండి. ఒక అరగంట 1 అవర్ గ్యాప్ ఇవ్వడం మంచిది. ఈ జాగ్రత్తతో పాటు అలాగే ఫ్రూట్స్ అండి, ముఖ్యమైనటువంటి పళ్ళు ఏవి తినాల్సినవి, ఏవి తినకూడదని తెలుసుకుందాం. తినాల్సిన పళ్ళల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇప్పుడు సీజనల్ గా దొరికేటువంటి నేరేడు పళ్ళు, జామున్ అంటాం, కాలా జామున్ లేదా జామున్ అంటాం. ఈ నేరేడు పళ్ళు 2 పూటలా తిన్నా కూడా చాలా మంచిది. మార్కెట్లో ఈ జామున్ పళ్ళకు పౌడర్ కూడా దొరుకుతుంది. ఈ పౌడర్ ని వాటర్ లో వేసుకొని రోజు 1-2 గ్లాసులు తాగినా కూడా షుగర్ అదుపులోకి వస్తుంది. రెండవది జామకాయ, ప్రతి సీజన్ లో మనకు అందుబాటులో ఉంటుంది. జామ తినడం వల్ల కూడా షుగర్ అదుపులోకి వస్తుంది. అండ్ మూడవది పపాయ వల్ల కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. పపాయ జీర్ణ వ్యవస్థకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, అలాగే డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టేందుకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. 4వది దానిమ్మ పళ్ళు. దానిమ్మ గింజల్లో ఉండేటువంటి ఆల్కలైడ్స్ మూలంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. సో షుగర్ని అదుపులో పెట్టేందుకు ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. 5వది మోసంబి పళ్ళు అంటాం, బత్తాయి, మోసంబి పళ్ళు అంటాం బయట. సో వీటి యొక్క రసం తీసుకోవడం చాలా మంచిది. ఒకవేళ రసం అందుబాటులో ఇబ్బందికరంగా ఉందంటే ఫ్రూట్ తినడం కూడా చాలా హెల్ప్ఫుల్. ఈ 5 రకాల పళ్ళు డయాబెటీస్ ఉన్నటువంటి వ్యక్తులు ఏ సీజన్ లో అయినా తీసుకోవచ్చండి. మరి ఫ్రూట్స్ లో న్యాచురల్లీ షుగర్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా, దాంట్లో కూడా తినకూడదు, న్యాచురల్ షుగర్ కూడా తినొద్దు అని చాలా మంది చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? వాస్తవమేనండి. షుగర్ లో పలు రకాలు ఉంటాయండి. గ్లూకోజ్, గెలక్టోస్, ఫ్రక్టోస్, మాల్టోస్, ఇలా పలు రకాల షుగర్స్ ఉంటాయి. శరీరానికి హాని చేసేటువంటి షుగర్స్ కొన్ని ఉంటాయి, హెల్ప్ఫుల్గా ఉండేటువంటి షుగర్స్ ఉంటాయి. ఇప్పుడు మనము ఎముకల దృఢత్వానికి నువ్వులు, బెల్లం కలిపి తింటాం అంటాం. ఈ బెల్లంలో ఉండేటువంటి షుగర్ శరీరానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. జంక్ ఫుడ్, ఇప్పుడు మనం కూల్ డ్రింక్స్ కానీ బేకరీ ఐటమ్స్ తినేటువంటి షుగర్ అనేది హానికరం, అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతుంది. దానివల్ల ఫ్యాట్ డిపాజిట్ ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ తినకూడని పళ్ళల్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మ్యాంగోస్ అండి. మ్యాంగోస్ లో ఉండేటువంటి షుగర్ హానికారకంగా మారుతుంది. అలాగే షుగర్ కేన్ జ్యూస్, చెరుకు రసం, వీటి వల్ల కూడా షుగర్ పెరుగుతుంది, కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. తర్వాత
తీపిగా ఉండేటువంటి ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ లో మనం ఖర్జూరాలు Dates. దొరుకుతాయి, డేట్స్, వీటి వల్ల కూడా హానికరమండి. సో ఖర్జూరాలకు కూడా దూరంగా ఉండాలి. 4వది రకరకాల బెల్లం ఉంటుంది, తాటి బెల్లం, రకరకాల Wow. బెల్లాలు దొరుకుతున్నాయి మార్కెట్లో. సో వీటిని అధిక మోతాదు కాకుండా లిమిట్ గా తీసుకోవడం వల్ల కొంతవరకు హెల్ప్ఫుల్. కానీ రెగ్యులర్ గా టీలో, కాఫీలో, పాలలో మాత్రం కలుపుకొని తీసుకోవద్దండి. సో ఈ రకమైన ఫ్రూట్స్ కొంచెం దూరంగా ఉన్నట్లయితే షుగర్ని చాలా వరకు అదుపులో పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మాత్రల అవసరం లేకుండా మనం కంట్రోల్ పెట్టుకునేటువంటి మార్గాలు. ఒక వ్యక్తి మాత్రలు వాడుతున్నట్లయితే కూడా ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల కొంతమేర షుగర్ అనేది అదుపులోకి తీసుకురావచ్చండి. ఓకే, అంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల కూడా కొంచెం కొంచెం తగ్గించుకోవచ్చు మెడిసిన్ డోసేజ్. డైటరీ హ్యాబిట్స్ చాలా ప్రధానం అండి. థైరాయిడ్ కానివ్వండి, డయాబెటిస్, అంటే ఈ మెటబాలిక్ డిజార్డర్స్ అన్నిటికీ కూడా డైటరీ హ్యాబిట్స్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. డాక్టర్ గారు చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.